ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్కారం విష్ణు గారు. సార్ అనిల్ గారు, రీసెంట్ టైమ్స్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే బ్యాటరీ వెహికల్స్ యొక్క అమ్మకాలు కొనుగోళ్లు బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి సో మన దగ్గర ఏదైనా ఒక వాహనం ఉంది అంటే మనం దానికి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలి. కాబట్టి ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ చేయించే ముందు తప్పనిసరిగా ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అంటారు? ఎలక్ట్రిక్ వెహికల్ కన్జంప్షన్ పెరిగిపోయింది, డిమాండ్ పెరిగిపోయింది. కాస్ట్ కోసం చూసుకున్నా, గవర్నమెంట్ సబ్సిడీ నుంచి చూసుకున్నా కానీ ఎకనామికల్లీ దే ఆర్ అంటే ఇప్పుడు వైబుల్ అయిపోయాయి. ఇంకొకటి ఏంటంటే ఛార్జింగ్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కేపబిలిటీ వచ్చాయి కాబట్టి చాలా కొత్త అపార్ట్మెంట్ కాంప్లెక్స్లే కానీ వీళ్ళ కమ్యూనిటీసే కానీ ఈవెన్ ఇండిపెండెంట్ హౌస్ కట్టే వాళ్ళు కూడా ఛార్జింగ్కి వాళ్ళ కార్ ఛార్జింగ్స్కి కూడా స్కోప్ ఉంది, అలా వాడేసుకుంటున్నారు. అండ్ ఆల్సో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా కంపెనీస్ కూడా కార్లు కూడా ఎలక్ట్రిక్ వర్షన్స్తో వస్తున్నాయి. సో ఇంతకుముందు ఓన్లీ పెట్రోల్ కానీ డీజిల్తో కానీ సిఎన్జితో నడిచే వెహికల్స్కి వాళ్ళు ఈ ఇంజన్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు అనమాట. సో పాపులారిటీ కూడా పెరిగింది. సో పాపులారిటీ పెరిగినప్పుడు ఇన్సూరెన్స్ అవసరాలు కూడా పెరుగుతాయి కంపల్సరీ కాబట్టి. కానీ ఇందులో అన్లైక్ రెగ్యులర్ ఐసీఈ కార్లను కన్నా ఎలక్ట్రిక్ కార్లు చూసుకుంటే మన బ్యాటరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెన్సివ్ అనమాట. కార్ మొత్తం ఖర్చులో కూడా బ్యాటరీ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే బ్యాటరీ కవర్ ఉందా లేదా, సో బ్యాటరీ కవర్ డిప్రిషియేట్ అవుతుందా లేదా. ఎందుకంటే యూజువల్లీ కార్తో వచ్చే బ్యాటరీ 6 to 7 years 8 years వరకు ఉంటుంది లైఫ్. దాని తర్వాత మేజర్ ఎక్స్పెండిచర్ అనమాట. సో మనం సేవ్ చేస్తాము వైల్ రన్నింగ్ కాస్ట్ చూసుకుంటే తగ్గుతుంది. పెట్రోల్ కన్నా డీజిల్ కన్నా ఎలక్ట్రిక్ కార్ ఖర్చు తగ్గుతుంది. బట్ దెర్ ఈస్ వన్ బిగ్ కాస్ట్. నువ్వు అంటే ప్రొవైడెడ్ మీరు 7 years 8 years ఉంచుకుంటే ఆబ్వియస్లీ బ్యాటరీ కాస్ట్. అందుకోసమే మీరు చూస్తే ఈ రెగ్యులర్ కార్లకి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది 4 years తర్వాత 5 years తర్వాత. దెర్ ఈస్ ఎ హై ప్రాబబిలిటీ దట్ ఎలక్ట్రిక్ కార్కి అంతగా వాల్యూ రాకపోవచ్చు. బికాస్ బ్యాటరీకి కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ కెన్ బి చార్జ్డ్ అనేది లిమిట్ ఉంటుంది. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాటి కెపాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో అందుకే బ్యాటరీ కవర్ అవుతుందా లేదు చూసుకోవాలి. అండ్ ఆల్సో ఐడివి యాజ్ ఐ సెడ్ మన ఏమంటారు వేరే వాటికన్నా కూడా వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి ఐడివి మ్యాక్సిమం ఉండేట్టు చూసుకోవాలి. ఐడివి అంటే ఇన్షూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అంటే వెహికల్ వాల్యూని మనం ప్రతిసారి తీసుకునేప్పుడు సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చార్జర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఈవీ వెహికల్స్కి ఏ వెహికల్స్ తీసుకున్నా సో చార్జర్ వాడే యాక్సెసరీస్ మీద కూడా ఐడియల్లీ ఇన్సూరెన్స్ ఉందా లేదా చూసుకోవాలి. అవి ఉంటే ఏంటంటే బికాజ్ విత్ చార్జర్ సఫిషియంట్ మంచి ఫాస్ట్ చార్జర్ మంచి ఎఫిషియెంట్ చార్జర్ ఉంటేనే ఫ్యూ అవర్స్లో మనం ఛార్జ్ చేయగలుగుతాం. సో అందుకోసమే మంచి చార్జర్ మీద కవర్ ఉండాలి. అండ్ ఆల్సో లైక్ ఎనీ అదర్ కార్ మోటార్ కార్ ఇన్సూరెన్స్ ఓన్ డ్యామేజ్ థర్డ్ పార్టీ కూడా చూసుకోవాలి. థర్డ్ పార్టీ కూడా ఇక్కడ ఏంటంటే సేమ్ లైక్ దాంట్లో లాగానే కెపాసిటీ కార్ యొక్క కెపాసిటీని బట్టి థర్డ్ పార్టీ కవర్ ఉంది. సో మన వల్ల వేరే కార్లకి ఏదైనా డ్యామేజ్ జరిగితే అప్పుడు మనం కట్టాల్సింది కూడా ఇన్సూరెన్స్ కంపెనీ థర్డ్ పార్టీ కవర్తో ఇస్తారనమాట. సో 65 kilowatt బ్యాటరీ ఉందనుకోండి, అక్కడ ఒక 6,500 నుంచి 7,000 వరకు ఖర్చు వస్తుంది అనమాట. 65 కన్నా తక్కువ ఉంటే 3,000 4,000 థర్డ్ పార్టీ కవర్ ఉంటుంది. సో ఇవి థర్డ్ పార్టీ కవర్ ఉందా లేదా అండ్ కంపల్సరీ కవర్ పెట్టుకోవాలి. సో ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు మనం మన కార్ ఇన్సూరెన్స్ తీసుకునేది ఎందుకంటే ఏమైనా ఇష్యూ వస్తే సర్వీస్ సెంటర్కి వెళ్ళి మనం బాగు చేయించుకోవడానికి. అన్ని రకాల సర్వీస్ సెంటర్లు ఈ ఎలక్ట్రిక్ కార్లని సర్వీస్ చేసే కేపబిలిటీ ఉండదు. సో మనం తీసుకునే ఏదైతే కంపెనీలో ఏదైనా సరే చాలా 15-20 కంపెనీస్ ఉన్నాయి మనకి. ఆ కంపెనీకి వాళ్ళ సర్వీస్ గరాజ్ నెట్వర్క్స్ సఫిషియెంట్గా ఉన్నాయా, ఇది ఎలక్ట్రిక్ కార్ల సర్వీస్ అది చాలా ఇంపార్టెంట్. సో కొన్ని కంపెనీస్కి ఏంటంటే అంత వైడర్ కవరేజ్ లేదు. సో మనం వెతుక్కొని మనం సర్వీస్ చేయించుకొని తర్వాత మళ్ళీ క్లెయిమ్ తీసుకోవాలి. దానికన్నా ఐడియల్గా క్యాష్లెస్ సర్వీస్ గరాజ్ వాళ్ళే రేజ్ చేసి వాళ్ళే ఇన్స్పెక్షన్ వచ్చి రేజ్ చేస్తే ఏంటంటే మన చేతి నుంచి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. వెహికల్కి ఇన్సూరెన్స్ కంపెనీ సర్వీస్కి డబ్బులు ఇస్తుంది. సో అందుకే సర్వీస్ నెట్వర్క్ అనేది చూసుకోవాలి. అండ్ ఈ మూడు పారామీటర్స్ ఉంటే సరిపోతుందండి ఇది ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సూరెన్స్.
రైట్. అదేవిధంగా అనిల్ గారు, ఇప్పుడు ఏదైనా ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు, ఏదో డీజిల్ వర్షన్, పెట్రోల్ వర్షన్, ఏదైనా సరే యూజ్డ్ కార్ కొనేటప్పుడు తప్పనిసరిగా ఎటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి అంటారు? ఎటువంటి విషయాల పట్ల మనం జాగ్రత్త వహించాలి అంటారు? సెకండ్ హ్యాండ్ ఆర్ యూజ్డ్ కార్లది ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్, వెరీ బిగ్ వరల్డ్. బట్ బేసిక్ థింగ్స్, కొన్ని ఫ్యూజ్ థింగ్స్ మనం చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ సర్వీస్ హిస్టరీ. సో మనకి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో ఒక కార్ని, వెహికల్ని సర్వీస్ చేస్తే ఏంటంటే ప్రాపర్ హిస్టరీ ఉంటుంది, ఆ సర్వీస్ రికార్డ్ అనేది ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ అది ఓనర్షిప్ ఎవరిది, ఇంకా అది ఎవరి దగ్గర, అంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఉందా, ఆ ఓనర్ దగ్గరే ఉందా, లోన్ క్లియర్ అయిందా లేదా. దెన్ ఆల్సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ యాక్సిడెంట్ హిస్టరీ. సో ఆ కార్కి ఏమైనా యాక్సిడెంట్ హిస్టరీ ఉందా అది కనుక్కోవాలి. దాని తర్వాత ఏంటంటే, మనకు తెలిసిన, మనకు నమ్మకస్తులైన ఒక సర్వీస్ చేసే గరాజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇండిపెండెంట్ గా వెరిఫై చేయించుకోవాలి. ఒక మెకానిక్ ని తీసుకెళ్ళి, మనకు తెలిసిన మెకానిక్ ఉండాలి, తెలిసిన మెకానిక్ నన్ను తీసుకెళ్ళాలి, ఆ కార్ ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళు ఎవ్రీథింగ్, అంటే కార్ ఎస్టిమేషన్ చెప్తారు మనకి. కార్ పెయింటింగ్ నుంచి, కార్ టైర్స్ క్వాలిటీ నుంచి, ఇంజన్ నుంచి, జరిగిన రిపేర్స్ ఏంటి, ఏమైనా మార్చారా, మారవడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇంటీరియర్ ఎలా ఉంది, ఎక్స్టీరియర్లో ఎక్కడ ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది. బికాజ్ ఒక్కొక్కరి డ్రైవింగ్ స్టైల్ని బట్టి ఇంజిన్ విపరీతంగా వాడేస్తూ ఉంటారు, క్లచ్ కానీ బ్రేక్ కానీ లాట్ ఆఫ్ థింగ్స్ మనం చూసుకుంటూ ఉంటే స్మూత్ ఉండవు. కార్ మోడల్ మంచిదే ఉండొచ్చు, బట్ మల్టిపుల్ డ్రైవర్స్ వాడడము, ఆర్ ఓనర్ డ్రైవర్ బదులు సంబడి ఎల్స్ వేరే వాళ్ళు డ్రైవ్ చేయడం, ఆర్ ఈ కార్ 3-4 చేతులు మారడం, అంటే మనం. సో వీటి వల్ల ఏంటంటే బయట నుంచి బాగా కనబడ్డా కార్ బాగుండకపోవచ్చు. సో కొన్ని సందర్భాల్లో ఏదైనా ఈ వర్షాలకి వరదలకి కార్లు మునిగిపోవడం, అలాంటి సందర్భాలు ఎక్కువ చూస్తుంటాం. ఎస్, ఆల్సో మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం కూడా మనకి. ఈవెన్ చాలా మంది ఏంటంటే 20,000 కిలోమీటర్లు తిరిగింది, 15,000 కిలోమీటర్లు తిరిగింది, బట్ మెయింటెనెన్స్ సరిగా లేదు, డ్రైవింగ్ బాగాలేదు. సో ఇవన్నీ చూసుకోవాలి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, దాని క్రెడిట్, అది యాక్సిడెంట్ హిస్టరీ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఆ మోడల్కి రీసేల్ వాల్యూ ఏంటో చూసుకోవాలి. అది ఇవన్నీ చూసుకొని తొందరపడొద్దు. వెన్ కంపేర్ టు మన ఫస్ట్ కార్ కన్నా ఈ సెకండ్ హ్యాండ్ కార్లకు ఎప్పుడు కూడా 1-2 సార్లు జాగ్రత్తలు తీసుకొని క్రెడిబుల్. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏంటంటే గ్యారంటీ ఇస్తూ ఉన్నాయి, 6 months వాళ్ళే గ్యారంటీ ఇస్తున్నారు. ఇది ఈ సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే కంపెనీస్ అట్లాంటివి వాడుకొని క్రెడిబుల్గా ఇవి హిస్టరీ తీసుకొని కొనడం బెటర్ అన్నమాట. ఎందుకంటే అదర్వైజ్ మనము తొందరపడి తీసుకుంటే ఏంటంటే తొందరగా రిపేర్లు వచ్చే అవకాశం ఉంది. మనం పెట్టే అమౌంట్ ఎంత ఉందో అంత రిపేర్లకు కూడా వేయాల్సి వస్తుంది. అండ్ మళ్ళీ ఇంకోటి, రీసేల్ వాల్యూ లేకుండా ఉన్న కార్ కొనడం వల్ల మళ్ళీ అమ్మకానికి వెళ్తే వాల్యూ రాదు. సో అందుకోసమే అట్లీస్ట్ కొత్త కార్ అయితే ఓన్లీ ఏ మోడల్ మంచిది రివ్యూ చదివేస్తే సరిపోతుంది. బట్ సెకండ్ హ్యాండ్ కార్ కొనేప్పుడు మాత్రం 1-2 సార్లు చూసుకోవాలి, మంచి రిలయబుల్ సెల్లర్ని చూసుకోవాలి, అండ్ ఒక మంచి మెకానిక్ని ఇండిపెండెంట్ ఒపీనియన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.